హరహర మహాదేవ శంభో శంకర అంటూ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. వేకువజాము నుంచే పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించిన భక్తులు నదీ పరివాహక ప్రాంతాల్లోని శివాలయాలకు వెళ్లి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని అతి పురాతనమైన దేవాలయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో వేకువజాము నుంచే నదీ పరివాహక ప్రాంతాల్లో అన్ని ఘాట్లలో కూడా భక్తులు స్నానాలు ఆచరించి నదీ పరివాహక ప్రాంతాల్లోని శివాలయాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం అతి పురాతనమైనటువంటి పాత శివాలయం దగ్గర ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. భక్తుల రద్దీ ఏ విధంగా ఉన్నది, ప్రతి ఒక్కరూ కూడా అయ్యవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం స్వామివారి యొక్క విశిష్టతను వివరించేందుకు ప్రస్తుతం మనతో అయ్యగారు ఉన్నారు. అయ్యగారు, కార్తీక మాసంలో 3వ సోమవారం అయ్యవారిని దర్శించుకుంటే ఎటువంటి మంచి జరుగుతుంది? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరం దేవస్థానం పాత శివాలయం విజయవాడ నందు ఈ యొక్క కార్తీక మాస నక్త దీక్షా మహోత్సవాలను పురస్కరించుకుని కార్తీక మాసంలో 3వ సోమవారం అంటే ఇంకొక వారంతో యొక్క కార్తీక మాసం ముగియనుండటంతో భక్త మహాశైలందరూ కూడా తెల్లవారుజాము నుంచే నదీ స్నానాలు ఆచరించి చక్కగా విజయవాడలోనే అత్యంత పురాతనమైనటువంటి పాండవుల అగ్రజులు అయినటువంటి శ్రీ ధర్మరాజు వారిచే ప్రతిష్ఠ చేయబడి అది సకల దేవతా నిలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క వంటంలో ఉన్నటువంటి పాద శివాలయానికి భక్తులందరూ కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా విశేషంగా ఇచ్చేయడం, నదీ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని వారికి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడం జరుగుతున్నది. అట్లాగే భక్తుల సౌకర్యార్థం కూడా ఇక్కడ 3 గంటల నుంచి అభిషేకాలు కానీ అట్లాగే స్వామివారి దర్శనానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అలాగే దీపారాధన చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా దేవస్థానం వారి తరపున చేయడం జరిగింది. అట్లాగే మెడికల్ క్యాంప్ కానీ ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా కావాల్సిన మంచినీటి సౌకర్యాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి చక్కగా భక్తులందరూ కూడా యొక్క కార్తీక మాసం మహాపర్వదినంలో అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు సోమవారాన్ని పురస్కరించిన ఈ యొక్క ఆలయం నందు కూడా మధ్యాహ్నం నుంచి కూడా మహాత్రిపుర సుందరి సమేత మహాలింగార్చన అనగా 365 శివలింగాలను ఏర్పాటు చేసి వాటికి స్వామివారికి అభిషేకం అర్చన చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6:30 స్వామివారి ఊరేగింపు అలాగే పంచహారతులు చతుర్వేద స్వస్తి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క భక్తుల యొక్క ఆనందం కొరకు అట్లాగే స్వామివారి అనుగ్రహం కోసం లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున ఆసక్తి ఉన్న భక్తులందరూ కూడా చక్కగా అత్యంత విశేషమైన ఈ యొక్క మాసంలో శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాం. అయితే సోమవారం రోజున స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందంటూ కూడా అయ్యగారు అయితే చెప్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో అటు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ.